ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల స్వర్గధామం 2 అభివృద్ధికి దాతల సహకారంతో మార్పులు. వైకుంఠ రథం ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు. దుర్గాప్రసాద్ చొరవ. నంద్యాల ప్రభుత్వ గుర్తింపులను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గురురాజ పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. డీఈఓకి విద్యార్థి సంఘాల వినతి పత్రం. అక్రమ అడ్మిషన్లు, తప్పుడు ప్రచారంపై ఆగ్రహం. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ మానవత్వం ఆర్జితాలకు స్వయంగా భోజనం వడ్డించిన రాజకుమారి. సమస్యలు వినడమే కాదు, సేవాభావంతో ఆకట్టుకున్న జిల్లా కలెక్టర్. నంద్యాలలో ఘనంగా సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ భూమా. బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్లో సిటీని తలపించే పరికరాలు ఏర్పాటు. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో 1998 డిఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వినతి సర్వీస్ క్రమబద్ధీకరణ. 12 నెలల వేతనం కోరుతూ కలెక్టర్కు విజ్ఞప్తి. ఆలగడ్డల శారదా శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో జిల్లా పీపీఎం టీవీ కోఆర్డినేటర్ నాగార్జునరెడ్డి. నంద్యాలలో ఎరువుల ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రైతు సంఘాలు కలెక్టర్ కార్యాలయం వద్ద కౌలు రైతు సంఘం నాయకులు ఆందోళన. ఆలగడ్డ చిన్న బోధన మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం. కారు ట్రాక్టర్ ఢీ, 3 తీవ్రంగా గాయాలు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు అతివేగమైన ప్రమాదానికి దారి. నంద్యాల జిల్లా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన జనతా వారధి సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ మానవత్వం వికలాంగురాల్ని స్వయంగా కలిసి సమస్య విన్న కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేసిన మహిళ. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్వర్గధామం దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ కొత్త రూపు సంతరించుకుంటుంది. గతంలో ఈ ప్రదేశం మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన నేపథ్యంలో స్థానికంగా ఆందోళన వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రావినూతల దుర్గాప్రసాద్ చొరవ తీసుకుని స్వర్గధామం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో శుభ్రత సౌకర్యాల ఏర్పాటుతో ఈ ప్రదేశాన్ని మరింత సక్రమంగా మార్చే చర్యలు చేపట్టారు. ఇక్కడ అనేక మంది హిందూ సోదరులకు అంత్యక్రియలు నిర్వహించబడుతుండగా సమీపంలోని బెట్టిపేట కాలనీ నుండి స్వర్గధామానికి చేరుకోవడం ప్రజలకు ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దుర్గాప్రసాద్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. షిరిడి సాయిబాబా సేవా భావంతో వైకుంఠ రథం నేరుగా స్వర్గధామం లోపలికి వెళ్లేలా మార్గం సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేపట్టి స్వర్గధామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రావినూతల దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయటపేట వాళ్ళందరూ కూడాను స్వతహాగా వాళ్ళందరూ కూడాను సంపూర్ణ సహాయసహకారం అందిస్తామని చెప్పారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దలందరూ కూడా వచ్చారు, మైక్లో కూడా చెప్పారు ఈరోజు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేవు. అక్కడి నుంచి మేము సేవ మోస్కర్ బాబు రావాలనే చేయాలనే బాధ లేదు, ఇక ఉండదు కూడాను. మీకు ఏదైనా ఫోన్ నెంబర్ కావాలంటే జాన్ కానీ లేకపోతే చెంచాయిగా డ్రైవరు అతనితో కానీ మీరు మాట్లాడి చేసి ఆ ఫోన్ నెంబర్ చెప్పునైనా సుబ్బమ్మకు కానీ సుబ్బమ్మకు తెలియజేస్తున్నాడు. ఇలా లేకపోతే డాక్టర్ మసూదన్ గారు కానీ వసంత్ గారికి కానీ ఆ ఫోన్ నెంబర్ చెప్పినాను. డ్రైవర్ మాట్లాడతాడు. డ్రైవర్ వైకుంఠరాజం ఏమన్నా కావాలంటే ఇక్కడికి తీసుకున్నాం సార్. 9963 నా నంబర్. అందరికీ నమస్కారము. హిందూ చూడు ఒకసారి చెక్. హిందూ బంధువులందరికీ నమస్కారము. మన
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నడిబొడ్డునగా శ్మశానం చిన్మయ మిషన్ స్కూల్ వెనకల, అదేవిధంగా సాక్షాత్తు మనకు స్వయంభూలింగమైన ఆంజనేయ స్వామి ఆలయము, నాగలింగేశ్వర స్వామి నవనందులలో ద్వితీయ రెండవదైన నాగలింగేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా రాఘవేంద్ర స్వామి యొక్క పీఠము ఉన్నది, అదేవిధంగా శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయం ఉన్న, అదేవిధంగా చౌడేశ్వరి మహాత శక్తి జగజ్జనని ఆ మాత వెనుకల ఉండేది, అదేవిధంగా నీలకంఠేశ్వర నర్మద మధువర్ణ బాణలింగం యొక్క సన్నిధానంలో ఉన్న ఈ యొక్క బస్టాండ్ దగ్గర ఉన్న శ్మశానము పరమ పవిత్రమైన పుణ్యభూమి. దాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలి. మాకందరికీ కూడా నవనిర్మాణ సమితి వారు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని చాలా అద్భుతంగా తయారు చేశారు. దీన్ని బృందావనంగా తయారు చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మన మధుసూదన్ గారు, శివకుమార్ రెడ్డి గారు, నవనిర్మాణ సమితి సభ్యులందరూ కూడాను, వసంత్ గారు అయితేనేమి, బాబురావు గారు, అందరూ చాలామంది కూడాను చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. తర్వాత కసెట్టి వెంకటేశ్వర గారు కూడా చాలా కృతనిశ్చయంతో, తర్వాత గెలివి రామకృష్ణ గారు, కసెట్టి కృష్ణమూర్తి గారు, గెలివి రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా దీన్ని తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏమంటే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి లోపలికి వచ్చేదానికి వాహనము చాలా కష్టంగా ఉంది అని చెప్పి అందరూ బాధపడతా వచ్చినారు. అటువంటిది లేకుండా ఒక మంచిది నవనిర్మాణ సమితి వారు ఈ యొక్క షిరిడీ సాయి వారి యొక్క సహాయ సహకారంతో మనకి యొక్క వైకుంఠరథం వాహనం కూడా ఇచ్చారు. ఇది రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేదు, లోపలికి కూడా వస్తుంది, అన్నిటికీ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా అస్థికలు పెట్టుకోవడానికి లాకర్స్ 150 లాకర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఫ్రీజర్స్ ఉన్నాయి. అన్ని వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం అంటే హిందువులందరూ కూడా ఇక్కడే తర్పణాలు అవన్నీ కూడా చేసుకుందానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశాము. చాలా అద్భుతంగా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడాను ఈ యొక్క శ్మశానమైన ఈ పుణ్యభూమిని, ఎందుకంటే మన తరతరాలు మన పెద్దలందరూ కూడా ఇక్కడే దాన సంస్కారాలు భూస్థాపితాలను జరిగినాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. దీన్ని ఇంకా అందంగా ఆనందంగా తీర్చిదిద్దాలని మా నవనిర్మాణ సమితి చైర్మన్ గారైన, ప్రెసిడెంట్ గారైన మధుసూదన్ గారు, చిత్తూరు మధుసూదన్ రావు గారు, వారు చాలా ఆతృతగా ఉన్నారు. చాలా బాగా చేయాలి, దీన్ని కూడా మంచి పేరు ప్రఖ్యాతులు చేయాలా, దీన్ని కూడా మంచి అవార్డు పరిశుభ్రత అనేది తీసుకురావాలని చెప్పి వారు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వారికి కూడా మేమందరం సహాయ సహకారం అందిస్తున్నాం. కాబట్టి మా వంతు కృషిగా మేము సేవ చేస్తాం. కాబట్టి ఇక్కడ వృక్షాలు, చెట్లు, గిట్లు అన్ని పెట్టించి చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా దీన్ని తీర్చిద్దామనుకుంటాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, పీఎస్యూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి ప్రజా పరిష్కార వేదికల వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడారు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 మరియు జీవో నంబర్ 1 నిబంధన రూల్స్ 3-4 ప్రకారం ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాల ప్రచారం చేయడం, అడ్మిషన్లు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్రీ గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి, అనుమతి ఉంది అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, పీఎస్యూ జిల్లా కార్యదర్శి సురేష్ తో పాటుగా ఏఎంబీ రాష్ట్ర నాయకులు వెంకటాద్రి, ఎన్ఎస్యూఐ నాయకులు విజయ్, ప్రతాప్, అంకిత్ పాల్గొన్నారు. యాజ్ పర్ జీవో నెంబర్ 1 నామ్స్ ప్రకారం వాళ్ళు ప్రచారం చేయకూడదు. మీరు వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో వాళ్ళకి చెప్పండి. PGRS లో 3 స్కూళ్ళ మీద మన స్టూడెంట్స్ యూనియన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్, ఒకటి రెండవది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నంద్యాల, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డోన్, ఈ 3 స్కూళ్ళకు సంబంధించిన రిపోర్ట్ మాకు రావడం జరిగింది. ఇమీడియట్ గా డిప్యూటీ ఓన్ పంపించి అక్కడ ఏం జరుగుతూ ఉంది, వాళ్లకు పర్మిషన్ రాకుండానే ఎందుకు ప్రచారం చేస్తున్నారో విషయాలు తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇమీడియట్ గా. ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఐలూరుమేట మీద ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూలు, డోన్లో ఉన్నటువంటి ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ ప్రజా సమస్య వేదికలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి డిఈఓకి సమాచారం ఇవ్వడం జరిగింది. డిఈఓ గారు ఈ పాఠశాలలపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఐలూరుమేటలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ఎటువంటి అనుమతులు లేకపోయినా కానీ డిఓ గారు అనుమతులు ఉన్నాయని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే సిబిఎస్ఈ బోర్డే వాళ్ళే ఆర్టీఏ ద్వారా మేము అడిగితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఇంకా అనుమతులు లేవు, వాటికి అఫిలియేషన్ నెంబర్లే రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా
డిఓ గారు ఎందుకు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో తెలియాల్సింది. ఈ పాఠశాలలకు సంబంధించి ఇంకా కన్స్ట్రక్షనే పూర్తి కాలేదు, అయినా ఎన్ఓసి ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా పాఠశాల అనుమతులు ఏ విధంగా వచ్చాయి అని ఎన్ఎస్యు, పీడిఎస్యు, పిఎస్యు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారిని ప్రశ్నిస్తున్నాము. వెంటనే ఈ పాఠశాలకు సంబంధించి ఏవైతే వాళ్ళు అఫిలియేషన్కి అప్లై చేసినారో వాటిని రద్దు చేయాలని చెప్పేసి ముందే ప్రచారం నిర్వహించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసినటువంటి ఈ పాఠశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎన్ఎస్యు, పీడిఎస్యు, పిఎస్యు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులను కోరుతా ఉన్నాం. ఈరోజు శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఐలూరుమెట్ట, అలాగే డోన్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఈ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సంబంధించిన ఆధారాలతో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ యాజ్ పర్ నామ్స్ జీవో నెంబర్ 1ని ఉల్లంఘించి ఈరోజు శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఈరోజు నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా బ్యానర్లు వేసి, ఫ్లెక్సీలు వేసి, యాడ్స్ ద్వారా మరి తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తూ ఈరోజు మాకు ప్రచారం చేస్తూ ఈరోజు పర్మిషన్ రాకపోయినా కూడా పర్మిషన్ వచ్చిందని ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రభుత్వ గుర్తింపు రాకపోయినా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన చర్య. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రభుత్వ గుర్తింపు రాకముందే ప్రచారం చేయకూడదు, అడ్మిషన్లు నిర్వహించకూడదు. అయినా కూడా ఈ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు, అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ఆల్రెడీ ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు. వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కూడా డిఓ గారు ఈరోజు బహిరంగంగా చెప్పాలి. పర్మిషన్ లేని పాఠశాలలో ఈరోజు యథేచ్ఛగా నంద్యాల పట్టణంలో బ్యానర్లు వేసి, యాడ్స్ చేసి ప్రచారం చేస్తూ ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కనిపించడం లేదా? లేకుంటే కనిపించినా కూడా వాటిపైన చర్యలు తీసుకోకుండా వారిచ్చే ముడుపులకు ఏమైనా ఆశపోయారనేది ఈరోజు కూడా డిఓ గారు బహిరంగంగా చెప్పాలి. ఈ రకంగా నంద్యాలలో అక్రమంగా ప్రచారం చేస్తూ ఉన్నా కూడా బొమ్మల చేతుల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి ఈ అకాడమిక్ కానీ, మరి పబ్లిక్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకునే పక్షంలో డిఓ ఆఫీసు కూడా ముట్టడిస్తాం విద్యార్థి సంఘాలుగా. లేని పక్షంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి ఆ పాఠశాలలో ఉన్న స్థితిని, వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా రాలేదా, ఏంది విషయం అనేది, వాళ్ళ ఫైల్ ఎంతవరకు మూవ్ అయిందన్న విషయం తక్షణమే బహిరంగంగా అందరికీ, ప్రజానికానికి, విద్యార్థులకు తెలియజేయాలా. ఆల్రెడీ సిబిఎస్ఈ బోర్డుకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మేము అడిగితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదు. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ ఉన్నా కూడా వారికి ఎన్ఓసి ఏ విధంగా వస్తుంది, ఏ రకంగా వాళ్ళు అడ్మిషన్ చేస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి గారు వాటిపై చర్యలు తీసుకోవాలా. సెక్షన్ 22 ప్రకారం, ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం పర్మిషన్ రాకుండా ప్రచారం చేయడం తప్పు. తక్షణమే ఆ పాఠశాలను బ్లాక్ లిస్ట్ కూడా పెట్టాలా. వాళ్ళకు వచ్చే ఎన్ఓసిని కూడా రద్దు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. జిల్లా నలుమూలల నుండి ఎండను లెక్క చేయకుండా తమ సమస్యలు తెలియజేయడానికి వచ్చిన అర్జీదారుల కోసం ప్రత్యేకంగా భోజన హాల్ ఏర్పాటు చేసి రుచికరమైన భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒకవైపు ప్రజల ఆర్జీలు స్వీకరిస్తూనే మరోవైపు స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ భోజనాన్ని వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారికంగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ సభ్యురాల్లా ప్రజలతో మెలగడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రజల మధ్యకే వెళ్లి వారికి భోజన ప్లేట్లు అందిస్తూ కడుపు నిండా తిని వెళ్లాలని చెప్పిన కలెక్టర్ చర్యలు ఆర్జీదారులు ఆనందాన్ని నింపాయి. మా సమస్యలు వినడమే కాకుండా స్వయంగా వచ్చి మాతో మాట్లాడి భోజనం వడ్డించడం మేమెన్నడూ చూడలేదు అంటూ వారు భావోద్వేగానికి గురయ్యారు. ఎండలో అలసిపోయి వచ్చిన ప్రజలకు ఆహారం ఆదరణ కల్పించడం ద్వారా కలెక్టర్ రాజకుమారి సేవాభావం మరోసారి చాటారు. ఈ ఘటనతో పరిష్కార వేదిక ప్రజలకు మరింత చేరువైన వేదికగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నంద్యాల పురపాలక సంఘం. మళ్ళీ వెనక్కి ఇవ్వాలి. ఇవ్వండి ప్లేట్స్. తిన్న తర్వాత అక్కడ డస్ట్బిన్ లో వేసి వెళ్ళాలి. ఎందుకంటే మీరు తీసుకువెళ్ళి మాకు తెలిసిపోతుంది. వెనక సింబల్, దీనికి ఒక సెన్సార్ కూడా.
ప్లాస్టిక్ తగ్గించాలని మేడం గారు ఈరోజు పెట్టారు సిస్టమ్. నీ పంట పొలానికి కొలత వేయాలా? నువ్వే భూమి మీద అనుభవంలో నువ్వే ఉన్నావు. కొద్ది వచ్చే వేసుకోవాలి. మనం అందరూ జరిగినారు 52 ఏళ్ళు అయింది. ఒక ప్లేట్ అత్యాచారం చేసి మళ్ళీ వెనక్కి ఇవ్వాలి. దీని వెనక పెనాల్టీ. రైస్ అన్న సైడ్ రా కొద్దిగా ముందుకు వస్తే వంకాయ వేసుకుంటాం. రైస్ అన్ని ఇది వద్దా? సైకిల్ కావాలి ఇప్పుడు ఇస్తున్నాం. బట్ నీకు వెళ్ళి ఒకటి. అందరికీ నమస్కారం. ప్రజా ఫిర్యాదులకి మన జిల్లా నలుమూలల నుంచి సుమారుగా ప్రతి సోమవారం 400 నుంచి 450 మంది వచ్చి అర్జీలు ఇస్తూ ఉంటారు. చాలా దూరం నుంచి వస్తారు, ఎండా వానకి లెక్క చేయకుండా వస్తారు. వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి రిసెప్షన్ ఏర్పాటు చేశాము. సమస్యని క్షుణ్ణంగా వినడం, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది అని వాళ్ళకి తెలియజేయడం, ఆ పని జరిగే విధంగా ఫెసిలిటేట్ చేయడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం కూడా పెట్టి తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా చూస్తూ ఉన్నాము. ప్రతి సోమవారం కూడా ఇక్కడ రెడ్ క్రాస్, కాశీనాయన ఆశ్రమం, నంద్యాల మున్సిపాలిటీ సపోర్టుతో 450 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము విస్తరాకుల్లో భోజనం పెట్టేవాళ్ళం. వాటిపైన సన్నని ప్లాస్టిక్ ఫిల్మ్ ఉండేది. మనం నంద్యాలలో ఒక డెసిషన్ తీసుకున్నాము. 17వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 1 టైమ్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. మన నంద్యాల పట్టణంలో నిషేధించాలి, అలాగే జిల్లా మొత్తం కూడా నిషేధించాలి అని. అందులో భాగంగా ముందు అది కలెక్టరేట్ నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి కూడా మున్సిపల్ సపోర్టుతో మన కలెక్టరేట్కి 400 స్టీల్ ప్లేట్స్, 400 గ్లాసెస్ ఎవ్రీ మండే తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ ఆ టీం భోజనాలు అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళిపోతారు. ఇది ఓన్లీ మన కలెక్టరేట్కే కాదు, ఎవరు ఎటువంటి ఫంక్షన్స్ చేసుకున్నా వారందరికీ కూడా మనం ఒక బ్యాంక్ ఒకటి పెట్టాము. స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ బ్యాంక్. నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ మెయిన్ రోడ్ మున్సిపల్ స్టేడియం సమీపంలో నూతనంగా అధునాతన వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా పసిపిల్లలు, నవజాత శిశువులకు మెరుగైన అధునాతన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ ప్రజల నమ్మకాన్ని చూరకొనాలని ఆకాంక్షించారు. ఈ హాస్పిటల్లో మదర్లీ కేర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ హెల్త్, బిడ్డ ఆరోగ్యానికి తల్లి లాంటి సంరక్షణ అనే నినాదంతో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. అడ్వాన్స్డ్ లెవెల్ ఈ సౌకర్యాలు 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఎన్ఐసియు, పిఏసియు, నవజాత శిశువుల పిల్లల తీవ్ర నిఘా విభాగాలు, పీడియాట్రిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డాక్టర్ పి నయన్ బాబా నంద్యాలలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ పిల్లల అత్యవసర వైద్యంలో ప్రత్యేక నిపుణులు మరియు డాక్టర్ ఈకే సునీత్, ప్రముఖ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటలజిస్ట్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుందని తెలిపారు.
కడుపులోనే బేబీని షిఫ్ట్ చేసుకొని వచ్చి ఇక్కడే డెలివరీ చేసుకొని వెంటనే ఐసీకి షిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ డెలివరీ బేబీని షిఫ్ట్ చేసుకోవాలి అని అనుకుంటే 1 hour గ్యాప్, 2 hours గ్యాప్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కష్టమవుతుంది, అంత మెయింటైన్ చేయలేదు. కేజీ బేబీకి 2 ml నుంచి 10 million లంగ్స్ లోవర్ అయిపోతుంది. సో ఆ ఫెసిలిటీ ఎక్కడ లేదు యాక్చువల్లీ, హైదరాబాద్లో ఉంటుంది. ఈ మైండ్ రే కంపెనీలో ఫస్ట్ టైం ఇప్పుడు లాంచ్ చేస్తారు మనం ఫస్ట్. సార్ 1 more సైడ్ చూడండి సార్ ప్లీజ్. సునీత్ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో 1998 డిఎస్సి కాంట్రాక్ట్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ దీర్ఘకాల సమస్యల్ని వివరించి తక్షణ పరిష్కారం కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమకు 12 నెలల పూర్తి వేతనం ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న సేవల్ని 62 సంవత్సరాల వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పదవి విరమణ పొందిన వారికి కనీసం 20,000 పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా బదిలీలు జరిగినప్పుడు తమను సమీప మండలాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తాము దాదాపు 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. సుదీర్ఘ పోరాటం, ఎడతెగని వినతుల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 ఏప్రిల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తమకు పూర్తి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. అర్హతలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఉపాధ్యాయులుగా నియమించాల్సింది పోయి కనీస వేతనంతో సంవత్సరానికి కేవలం 11 నెలల వేతనం మాత్రమే చెల్లించే విధంగా 4,534 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి 1998 డిఎస్సి ఎన్జిటి నోటిఫికేషన్ ప్రకారం తమందరినీ సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని, పూర్తిస్థాయి ఉపాధ్యాయులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు 2023 ఏప్రిల్ నెలలో ఎస్జిటీలుగా ఎంటీఎస్ పద్ధతిలో కాంట్రాక్ట్ టీచర్స్గా మమ్మల్ని నియమించడం జరిగింది. అయితే ఇతర అలవెన్స్లు ఏమీ లేకుండా కేవలం బేసిక్ పే 32,670 రూపాయలు మాత్రమే 3 సంవత్సరాలు గడిచినా మాకు ఇప్పటికి కూడా అదే పేమెంట్ ఇస్తున్నారు. ఈ పేమెంట్ మాకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. కాబట్టి మా శాలరీని పెంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా కాలం తర్వాత సర్వీస్లో జాయిన్ అయినాం కాబట్టి మా ఎంటీఎస్ ఉపాధ్యాయులందరూ కూడా 1 లేదా 2 సంవత్సరాలు కూడా పూర్తి సర్వీసు చేయకుండానే రిటైర్మెంట్ అవుతున్నారు. కాబట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఎంటీఎస్ 98 ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఈపాటికే రిటైర్ అయిపోయినారు. అయితే రిటైర్మెంట్ అయిపోయినా కూడా వాళ్ళకి ఒక్క పైసా కూడా బెనిఫిట్స్ ఏమీ రావటం లేదు. కాబట్టి మినిమం టైం స్కేల్ 98లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినిమం 20,000 పెన్షన్ ఉండేటట్టుగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి
అదేవిధంగా గౌరవ విద్యామంత్రి గారికి మేము చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, నెంబర్ 1, చాలా కాలం తర్వాత 25 సంవత్సరాలు మేము సర్వీస్ నష్టపోయినాం కాబట్టి తక్షణమే 98 డేస్ ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. ఆల్రెడీ ఉద్యోగ విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినిమం పెన్షన్ 20,000 తగ్గకుండా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యామంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు తుమ్మల పుల్లయ్య. నేను 98 ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత మాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని మేము తొందరలో రిటైర్మెంట్ అవుతున్నాము కాబట్టి మాకు వచ్చి కూడా 2-3 సంవత్సరాలు కూడా మేము పనిచేయలేని పరిస్థితి. కాబట్టి మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయసు పెంచాలి. అలాగే పెన్షన్, మినిమం పెన్షన్ కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ నుంచి ఎలాంటివి మాకు అలవెన్స్లు కానీ లేదా హెల్త్ కార్డులు కానీ ఇవ్వడం లేదు. వర్క్కు తగినటువంటి పేమెంట్, సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విషయంలో మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆలగడ్డలో శారదా శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో జిల్లా పీపీఎం టీబీ కోఆర్డినేటర్ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీబీ వ్యాధి ప్రాణాంతకమైంది కాదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ప్రజలు టీబీపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శిబిరంలో పట్టణంలోని శిల్పకళాకారులు మరియు పలువురికి ఉచితంగా టీబీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారికి సాయంత్రంలోపు ఫలితాలు నిర్ధారించి సంబంధిత ఏఎన్ఎంల ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలో జనవరి నుండి ఇప్పటి వరకు 110 టీబీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా శిల్పకళా మందిర నిర్వాహకులు రవీంద్రచారి దంపతులు, ఆలగడ్డ టీబీ సూపర్వైజర్ పవన్ కుమార్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు నాగార్జున రెడ్డి. నంద్యాల డిఎల్ఓ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ పీపీఎం కోఆర్డినేటర్ ఫర్ టీబీగా జాబ్ చేస్తున్నాను. ఈరోజు ఆలగడ్డలో టీబీ ముక్త భారత్ అభియాన్ కింద చెస్ట్ ఎక్స్రేస్ నిర్వహించడం జరుగుతుంది. వీటిని హ్యాండ్ హెల్డ్ ఎక్స్రేస్ అంటారు. సో ఆళ్ళగడ్డలో మనకి 10 హై రిస్క్ విలేజెస్లో ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు శారదా శిల్పకళా మందిరంలో చెస్ట్ ఎక్స్రే ప్రోగ్రామ్ని మా సభ్యులందరితో, టీమ్ ఎస్టీఎస్ గారితో ప్లస్ ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వీళ్ళందరితో కలిసి నిర్వహిస్తున్నాము. సో ఇందులో 14 సంవత్సరాలకు పైబడినటువంటి వారందరూ కూడా తీయించుకోవచ్చు. సో టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు, ఇతరత్ర ఎవరైనా కూడా చెక్ చేయించుకోవచ్చు. సో దాని ద్వారా మనకు టీబీ ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా ఒక 48 మంది పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఆ రిజల్ట్ అనేది కూడా ఈవినింగ్ లోపు మేము వాళ్ళకి ఆశా వర్కర్ల ద్వారా తెలియజేస్తాము. ఉన్న వాళ్ళకి మళ్ళీ త్వరితగతిన టీబీ పరీక్షలు వేరే రూపంగా చేయడం చేస్తాము. అలాగే ఆలగడ్డ యూనిట్లో ఎన్ని కేసులు వచ్చాయి సార్ మొత్తం టీబీ కేసులు? ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు ఒక 110 పాజిటివ్ కేసులు రావడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ మధ్యలో ఉన్నారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ పోషన్ యోజన కింద ఒక 1000 రూపాయలు చొప్పున 6 నెలల వరకు 6,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, అన్ని రకాల మందులు వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ప్రాణాంతకమైన వ్యాధి అసలే కాదు. సో వైద్యుల సలహా మేరకు మనం మందులు జాగ్రత్తగా తీసుకొని ఐసోలేట్ అయ్యి కొంచెం కుటుంబ సభ్యులందరికీ కూడా దూరంగా ఉంటే 2 నెలల్లో 95% ఆఫ్ ద బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ కంటిన్యూ ఫేజ్లో 4 నెలలు మనం జాగ్రత్తగా మందులు వాడుకొని 9 నుంచి 100కి 100% బయటపడవచ్చు. ఎరువుల ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసిస్తూ రైతు సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టాయి. రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ఎరువుల బస్తాల్ని కార్యాలయం ఎదుట ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడారు. గడిచిన 15 రోజుల్లోనే 2 సార్లు ఎరువుల ధరల్ని బస్తాకు 150 నుండి 300 రూపాయలు 600 వరకు పెంచడం రైతులపై భారీ భారం మోపే చర్య అని విమర్శించారు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 3 రూపాయలు పెరగడంతో సాగు ఖర్చులు మరింత పెరిగిపోయాయని తెలిపారు.
వస్తారు వాళ్ళ ఇద్దరికి చెప్పిపోతారు. పెంచిన ఎరువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను 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 రైతుల ఐక్యత ఐక్యత పెరిగిన ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వమే భరించాలి. పెరిగిన ఎరువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ఎరువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ఎరువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. రైతులకు ఇచ్చే సబ్సిడీలు పెంచాలి. రైతులకు ఇచ్చే కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2020-013 10-26 14-30 14 12-36 ఎరువులపైన బస్తాకు 300 రూపాయల నుంచి 600 రూపాయల ధరలు పెంచారు. పెట్రోల్ డీజిల్ ధర పైన లీటర్కు 3 రూపాయలు ధరలు పెంచారు. వీటి ప్రభావం రైతుల సేద్యాలపైన, పంట కోత యంత్రాలపైన, స్పేర్లపైన పడి వ్యవసాయం చేయడమే కష్టంగా రాబోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వాల పుణ్యమా అని చెప్పి పెరిగిన ధరలు, అరకొర వచ్చినటువంటి పంటలు, పండించిన పంటలకు ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు అమలు జరగక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకొనకపోగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల అవసరం తీరిన తర్వాత బలవంతంగా ఈరోజు రైతులపైన భారం వేసే విధంగా ఎరువుల ధరలు పెంచారు. పెంచిన ఎరువుల ధరల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తున్నాము. మీరు మద్దతు ధరలు పెంచామని చెప్పి చాలా గొప్పలుగా పెంచుతూ ప్రచారం చేస్తున్నారు. మీరు పెంచినటువంటి మద్దతు ధరలు 1 పైసా నుంచి 5 పైసలు, 10 పైసలు, 72 పైసలు, 5 రూపాయల లోపు ఉంది. కానీ మీరు పెంచిన ఎరువుల ధరలు 1 కేజీ పైన 6 రూపాయల నుంచి 12 రూపాయల ధరలు పెంచారు. ఇది ఏమాత్రం న్యాయం కాదు. మా ఓట్ల అవసరం తీరిన తర్వాత రైతులపైన భారం వేసే విధంగా ఈరోజు ఎరువుల ధరలు పెంచి రైతాంగాన్ని మోసం చేశారు. ఇప్పటికైనా ఈ రైతుల పట్ల ప్రేమ, అభిమానం ఉంటే వెంటనే పెంచినటువంటి ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, రసాయనిక ఎరువుల ధరలను ఒకే నెలలో 2 సార్లు పెంచినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక, చేసిన అప్పులు దిద్దలేక ఆత్మహత్యల పాలవుతుంటే, మరో పక్షాన మేము ఉన్నాము అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన భారాలు వేస్తుంది. పెట్రోల్ రేట్లు పెరిగినాయి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందుకు మేము పెంచినామంటున్నారు. $20 కూడా గతంలో వచ్చింది. $20 వచ్చేప్పుడు మీరేమన్నా తగ్గించారా? ఈ రోజు కూడా $100 ఉంది. గతంలో చూస్తే 2014లో $140 బ్యారెల్ అమ్మే సందర్భంలో అప్పుడు 60-55 రూపాయలు మాత్రమే డీజిల్ పెట్రోల్ ధర ఉంది. ఈ రోజు $100 మాత్రమే ఉంది. అయినా 118 రూపాయలుగా ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి. ఎరువుల ధరలు వాళ్ళకి ఎక్కడ గిట్టుబాటు కావడం లేదు. ఈరోజు గమనిస్తే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి తప్ప ఈరోజు ఎరువుల ధరలు, పెట్రోల్ బంకుల వాడు ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు వాళ్లకు లాభాలు చేకూర్చేటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. గత ఖరీఫ్లో నష్టపోయినారు, మొక్కజొన్నలు, ఒడ్లు నష్టపోయినారు. ఇప్పుడు ఈ రోజు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీరు వెంటనే పెంచినటువంటి ధరలు తగ్గండి, మీకు వచ్చేటువంటి లాభాల్లో తగ్గించి రైతులపైన భారాలు పడకుండా చూడండి అని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం చిన్నబోధనం మెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కడపకు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో 3 తీవ్రంగా గాయపడ్డారు. కారులో మొత్తం 5 ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని వెంటనే ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో సర్వీస్ రోడ్డుకు తరలించి ట్రాఫిక్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జనతా వారధి జిల్లా కన్వీనర్ కచటి చంద్రశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందడమే జనతా వారధి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా అంశం దొర్నిపాడు మండలంలోని ఎస్సీ కాలనీలో రోడ్ల మరమ్మతులు, నంద్యాల నూనెపల్లి 28వ వార్డులో మురికి కాల్వ సమస్యలపై కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జనతా వారధి జిల్లా కో కన్వీనర్ పసుపుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా బీజేపీ జనతా వారధి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి సూచన మేరకు నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ వారం కూడా ముఖ్య ఉద్దేశం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని చెరువుల యొక్క పూడికలు తీసి నీటి నిల్వను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి రావడం జరిగింది. ఆ పూడికలు తీసినది కూడా అమ్మకుండా దానికి సంబంధించిన రైతులకు కానీ కుమ్మరి పని చేసే వాళ్ళకి కానీ ఉచితంగా ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడమైనది. అలాగే ఈరోజు రైతు భరోసా రావడం లేదని చెప్పేసి మా దగ్గరకు రావడం జరిగింది. అలాగే రహదారి విస్తరణ, రహదారి ఏర్పాటు కోసం కూడా వినతి పత్రాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ సమస్యను అతి త్వరలో తీరుస్తామని చెప్పేసి మాకు తెలియజేస్తున్నారు. ఏదైనా ప్రజల యొక్క సమస్యలు ఏదో ఉన్నా కూడా ప్రతి శుక్రవారం జరిగేటువంటి జనతావాది కార్యక్రమానికి జిల్లా పార్టీ కార్యాలయానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీ సమస్యలు ఏదన్నా కూడా మా దగ్గర తీసుకుని వస్తే సోమవారం జరిగే పీజీఆర్సీకి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యే విధంగా మా జనతా వారధి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు గారి తెలియజేస్తున్నాము. నంద్యాల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతా వారధి జిల్లా కన్వీనర్. భారతీయ జనతా వారధిలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసుకు రావడం జరిగింది. దీంట్లో అనేక విషయాలు మా చంద్ర గారు తెలియజేశారు. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే బాధిత మహిళలు ఉన్నారు. ఈ వడ్డీ వ్యాపారం పేరుతో కొదువ పెట్టుకొని వారిని అధిక వడ్డీ అంటే సుమారు 60,000 రూపాయలు 2022లో అప్పు ఉండగా 3 నెలలు ఆ మహిళ వడ్డీ చెల్లించింది. ఈ రోజు వరకు ఆమె భర్త మరణాంతరం కోలుకోలేక ఆమె భర్త మరణాంతరం ఉన్నప్పుడు ఈ వడ్డీ వ్యాపారస్తులు 60,000కు 1,87,000 రూపాయలు ఈ రోజు వరకు కట్టి నీ సొమ్ములు విడిపించుకోమని దౌర్జన్యంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇటువంటి దాన్ని కూడా మా పీజీఆర్ఎస్ రావడం వల్ల మనకు తెలుస్తుంది. ఆమెకు సత్వరమే 1 టౌన్ సిఐ దగ్గరికి వెళ్ళి ఆ కేసు నిమిత్తం కూడా రేపు తెలియజేస్తాము. ఈ అధిక వడ్డీలు వసూలు చేసే వారిని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తుంది. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో ప్రజల ఆర్జీలు స్వీకరిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మానవత్వాన్ని చాటిన సంఘటన చోటు చేసుకుంది. తమ సమస్యను తెలియజేయడానికి ఎండను లెక్క చేయకుండా వికలాంగుల సైకిల్పై వచ్చిన ఓ మహిళను గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించారు. వేదిక వద్దకు ఆమె రాలేకపోవడంతో స్వయంగా ఆమె వద్దకు వెళ్లిన కలెక్టర్ రాజకుమారి ఆప్యాయంగా పలకరించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆ మహిళ తనకు నివాస స్థలం కావాలని విజ్ఞప్తి చేయగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేకాక ఎండలో వచ్చావు కదా, ఇక్కడ భోజనం చేసి ఎండ తగ్గిన తర్వాత ఇంటికి వెళ్లాలని ఆమెను ఆదరంగా సూచించారు. కలెక్టర్ చూపిన ఆప్యాయతకు ఆ వికలాంగురాలు భావోద్వేగానికి గురై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులు మేము ఎప్పుడు చూడలేదంటూ ఆమె కంటతడి పెట్టడం అక్కడున్న వారందరినీ కదిలించింది. ఈ సంఘటనతో కలెక్టర్ రాజకుమారి పట్ల ప్రజల్లో మరింత గౌరవం పెరిగింది. ఎక్కడ వేసుకున్నావు? అదే కట్ట మీద వేసుకున్నావు. నీకు ఇప్పుడు స్థలము ఇల్లు కావాలి అంతేనా? సరే అమ్మ, ఇప్పుడు కొత్తగా అర్బన్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇస్తారు. అప్లికేషన్ సచివాలయంలో పెట్టారు. మా వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతారు. నీ ఆధార్ కార్డు మీకు ఇస్తే అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టేస్తాను. సరేనా? నువ్వు ఊరికి తిరిగి అప్లికేషన్ పెట్టిస్తాను. మీదే రాసి ముందర పోతే అప్లికేషన్ పెట్టిస్తాను. మేమే పెట్టిస్తాం. సరేనా? నువ్వు తిరగొద్దు. ఇటు చూడు, టీసీ జిఎస్టీ
ఈడబ్ల్యూఎస్కి చెప్పి అప్లికేషన్ పెద్ద అమౌంట్ పెట్టించాం. నీటిలో గ్రామం తీసుకురండి. అది ఎత్తు ఉంటుంది పెట్టడానికి ఫస్ట్ ప్లేట్ ఎక్కడ ఇస్తారు? ప్లేట్ ఇక్కడ కొంచెం ముందు పెట్టండి. చాలా చేస్తుంది మేడం. ఇంట్లోనే ఉండాలా మేము ఊరికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల స్వర్గజమం 2 అభివృద్ధికి దాతల సహకారంతో మార్పులు. వైకుంఠ రథం ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు. దుర్గాప్రసాద్ చెరవ. నంద్యాల ప్రభుత్వ గుర్తింపులేని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురురాజా పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. డీఈఓకి విద్యార్థి సంఘాల వినతి పత్రం. అక్రమ అడ్మిషన్లు, తప్పుడు ప్రచారంపై ఆగ్రహం. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ మానవత్వం. ఆర్జితాలకు స్వయంగా భోజనం వడ్డించిన రాజకుమారి. సమస్యలు వినడమే కాదు సేవాభావంతో ఆకట్టుకున్న జిల్లా కలెక్టర్. నంద్యాలలో ఘనంగా సూర్యం చిల్డ్రన్స్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ భూమా. బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్లో సిటీని తలపించే పరికరాలు ఏర్పాటు. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో 1998 డిఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వినతి సర్వీస్ క్రమబద్ధీకరణ. 12 నెలల వేతనం కోరుతూ కలెక్టర్కు విజ్ఞప్తి. ఆలగడ్డలో శారదా శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో జిల్లా పీపీఎం టీవీ కోఆర్డినేటర్ నాగార్జునరెడ్డి. నంద్యాలలో ఎరువుల ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసిస్తూ రైతు సంఘాలు కలెక్టర్ కార్యాలయం వద్ద కౌలు రైతు సంఘం నాయకులు ఆందోళన. ఆలగడ్డ చిన్న బోధనం మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం. కారు ట్రాక్టర్ ఢీ, 3 తీవ్రంగా గాయాలు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు అతివేగమైన ప్రమాదానికి దారి. నంద్యాల జిల్లా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన జనతా వారధి సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ మానవత్వం. వికలాంగురాల్ని స్వయంగా కలిసి సమస్య విన్న కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేసిన మహిళ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.